హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. ఈరోజు మనం మక్క గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ముందుగా మక్కలు తీసుకున్నాను. ఇవి పచ్చి మక్కలండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2-3 టీ స్పూన్ల ధనియాలు, చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా మిక్సీకి పట్టుకుందాం. ఇలా బరకగా పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పుదీనా, సాల్ట్ మనం ముక్కుల్లో గారెలు వేసుకునే ముందే వేసుకోవాలండి, లేకపోతే వాటర్లో యూజ్ చేస్తుంది. నేను కొత్తిమీర వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసుకోవచ్చండి. నేనైతే శనగపిండి వేసుకుంటున్నాను, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. సరిపోతుందండి. పావు టీ స్పూన్ గరం మసాలా అండి. ఆయిల్ వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఆయిల్ వేడి కాగానే ఇవి వేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. మనం ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని మెల్లగా ఆయిల్లో వేసుకుందాం. ఇలానే అన్నీ ప్రెస్ చేసుకొని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. మక్క గారెలు కదండి ఇవి, స్లోగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. ఇలా పైకి వచ్చాయి కదా, ఇప్పుడు స్లోగా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాం. కొంచెం డెలికేట్గానే ఉంటాయండి మక్క గారెలు. ఇలా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. సరిపోతుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. తెలంగాణ స్పెషల్ మక్క గారెలు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.